సేంద్రియంగా అంటే ఇందాక మనము సమగ్ర కలుపు నివారణ చర్యల్లో చెప్పినట్టుగా మనకంటే సేంద్రియంగా మనకు ఎటువంటి బొటానికల్స్ అంటారు. అంటే మనము ఏదైతే మొక్కల్లో నుంచి తీసిన ద్వారా మనము కలుపు నివారణ చేయడం కొద్ది కష్టం గానీ, కొన్ని మనకు కలుపును నివారించుకోవడానికి కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయన్నమాట. ఆ సూక్ష్మజీవులు కేవలం కలుపు మీదనే ఆశించి ఆ కలుపుని సమర్థవంతంగా తినే అవకాశం ఉంటుంది. తద్వారా కలుపు నియంత్రించుకోవచ్చు. మనకు అది కాకుండా మనకు ముఖ్యంగా చాలా వరకు రైతులు చేపడుతున్నది మనుషుల ద్వారా కలుపు తీసే ప్రక్రియ. దీంట్లో ఎటువంటి రసాయనాలు, ఎటువంటి పద్ధతులు ఉండదు కాబట్టి మనం ఇది సేంద్రియంగా చెప్పినట్టే ఉంటుంది. అదేవిధంగా మనకు రకరకాల మెకానికల్ వీడర్లు, పనిముట్లు కూడా ఉన్నాయి. అంటే మనకు ఉదాహరణకు మనకు కోనో వీడర్ కానీ, స్టార్ వీడర్ కానీ, ఈ వీడర్ల ద్వారా కూడా మనం కలుపును మెకానికల్ పద్ధతి ద్వారా తీసేసి మంచి ఆ వేర్లకు గాలి తగిలేటట్టుగా చేసుకొని మంచిగా దుబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనం సేంద్రియంగా కూడా వాటిని అంటే సేంద్రియంగా అంటే మనకి పలు సూచనల ద్వారా, పలు పద్ధతుల ద్వారా మనము కలుపును ఎటువంటి రసాయనం లేకుండా మనం కలుపుని నివారించుకోవచ్చు అన్నమాట.